ఇదేంటో గుర్తుపట్టారా? ఎస్, ఇదే బొగ్గు. ఒక వృక్షం చాలా రోజులు మంటలలో కాలిపోయిన తర్వాత ఎన్నో భూమిలో కెమికల్ ప్రాసెసెస్ ఎన్నో ఏళ్ల వరకు, ఎన్నో దశాబ్దాల వరకు జరిగిన తర్వాత పుట్టేదే ఈ కోల్. నాకు ఇది అవసరం లేదు, నాకు అనవసరం అని భూమిలో పాతేసిన కోల్ లాంటి ఒక వజ్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఆఖరికి డైమండ్ కూడా ఒక కోల్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. మీకు తెలుసా ఆ విషయం? మనిషి కూడా అంతే. ప్రతి మనిషి తనకంటే తను సక్సెస్ఫుల్ ఉన్న ఒక మనిషిని చూసి తన అస్తిత్వాన్నే క్వశ్చన్ చేసేస్తాడు. అసలు నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను, నా అస్తిత్వానికి కారణం ఏంటి అని అడగడం మొదలు పెడతాడు. కానీ ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏ మనిషిని కూడా కారణం లేకుండా భూమి మీద పుట్టించలేదు. ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఆ మనిషి తన జర్నీలో ఎప్పుడు తెలుసుకుంటాడు అనేది అది సమయానికే వదిలేయాలి. కానీ మన ప్రయత్నం మనం వదిలేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. మన జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉండాలి మన గమ్యానికి చేరుకోవడానికి, మన జీవిత అర్థం ఏంటో తెలుసుకోవడానికి. మీలో దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటాడు. దాన్ని గుర్తించండి, దాన్ని రెస్పెక్ట్ చేయండి. కమ్ ఆన్, ఫైట్ ఇట్.